రాధికారమణ గోవింద గోవింద. శ్రీకృష్ణ పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వము తానైన వాడు, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మకి అష్టభార్యలు కలరు. వారిలో ఒక అమ్మ సత్యభామాదేవి. అయితే వాళ్ళ నాన్నగారు సూర్య భగవాని గురించి తపస్సు శమంతక మణిని సంపాదించారు. వాళ్ళ ఇంటిలో ధనధాన్యాలు, బంగారు ఏనాటికి కొరవలేదన్నమాట. ఆమె ధనధాన్యాల్లో, అష్ట భోగాల్లో పుట్టి పెరిగిందన్నమాట. ఎవరు? సత్యభామాదేవి. అయితే అంత ఉన్నప్పటికీ మనము మనిషిగా పుట్టినాం కదా, ఏదో ఒక పని సాంప్రదాయబద్ధంగా మనం పుణ్యం సంపాదించుకోవాలంటూ సత్యభామ ఒక పుణ్యకార్యం చేయాలి స్వామి అని స్వాముల వారిని పరమాత్మని అడిగిందట. అడిగితే అప్పుడు సరే అన్నాడు స్వాముల వారు. అప్పుడు సత్యభామాదేవి ఒక ఏరు అవతల ఒక స్వామీజీ ఎప్పుడు ఆయన తపస్సు చేస్తూ ఉంటాడన్నమాట. రోజుకు ఒక్క పూటే భోంచేస్తాడు ఆ స్వామీజీ. ఈ సత్యభామ ప్రతిరోజు ఆయనకు నవరస పరమాణ వంటలు అన్నీ చేసుకొని ప్రతినిత్యము ఆయనకు పెట్టి వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఒకరోజు ఆమె అన్నీ రెడీ చేసుకునింది స్వామికి తీసుకొని పోయేదానికి. ఇప్పుడు తండోపతండాలుగా వర్షం వచ్చేసింది. వర్షం వచ్చి పొంగుతుందన్నమాట. నది పొంగుతూ ఉంటే అప్పుడు స్వామి, నేను స్వామీజీకి అన్నము ఎట్లా తీసుకొని పోవాలి అని స్వామిని అడిగింది. అప్పుడు పరమాత్మ ఏమన్నాడు, అయితే నది కాడికి పోయి నా భర్త నిష్కల్క బ్రహ్మచారి అయితే, నా భర్త బ్రహ్మచారి అయితే ఈ ఏరు నాకు దారిచ్చుగాక అని చెప్పు, దారి వదులుతుంది, నీవు పోయి ఆయనకు భోజనాలు వడ్డించేసి రావచ్చు అని అన్నాడు స్వాముల వారు. అప్పుడు ఆమె కాసేపు ఆశ్చర్య చిత్తురాలై మైమర్చిపోయిందన్నమాట. ఏంది నేను బ్రహ్మచారిని అంటున్నాడే, స్వామికి మేము అష్టభార్యలము, 9 గోపిక స్త్రీలు, ఇంతమంది ఉన్నారు కదా, ఆయన బ్రహ్మచారి ఎట్లా అని అనుకొని మళ్ళీ ఏమోలే అనుకొని ఆ మాట ఆ నది కాడికి పోయి అట్లాగే చెప్పింది. అట్లా చెప్తానే అప్పుడు నది దారి ఇచ్చేసిందన్నమాట. నా భర్త బ్రహ్మచారి అయితే నాకు దారిచ్చుగాక అనేదానికి దారి ఇచ్చేసింది ఆ తల్లి గంగా భవాని. అప్పుడు పోయింది, స్వామికి భోజనాలన్నీ వడ్డేసి చేసింది. ఆయన కడుపు నిండా తిని తేపేదాకా తినేసినాడు అనమాట ఆ స్వామీజీ. అప్పుడు అని, స్వామి ఏరు తగ్గనే లేదు, నేను ఎలా ఇంటికి వెళ్ళాలి అని అడిగింది. అడిగితే, నేను ఈరోజు నిత్య ఉపాసనైతే నీవు ఈ స్వామీజీ నిత్య ఉపాస అయితే దారి ఇయ్యమ్మా అని చెప్పి నా పైన చెప్పమ్మా, దారి ఇస్తుంది అని ఆ స్వామి చెప్పాడు. అయ్యో, ఈ స్వామి ఇన్ని పిండుంటలు భోజనాలన్నీ చేసుకొచ్చి కడుపు నిండా తిన్నాడు కదా, అయినా ఈ స్వామి నేను ఉపవాసం అంటున్నాడే, ఏందబ్బా ఇది అనుకున్నాడు. సరేలే, ఏదైతే మనకెందుకు అన్నిట్లుగా ఈమె పోయి ఆ స్వామీజీ
నిత్య ఉపాసి అయితే అమ్మ నాకు దారి భవాని అని అడిగింది గంగాను. అప్పుడు దారి ఇచ్చేసింది ఆమె. అప్పుడు ఇంటికి వచ్చేసింది. స్వామి, ఇదేమిటి చిత్రము, మీరేమో బ్రహ్మచారి అన్నారు, ఆయనేమో కడుపు నిండా తిని నేను ఉపాసి అని చెప్పమన్నాడు, ఏం లేదంటే అప్పుడు స్వామి చెప్తాడు, సత్యభామ నీకు తెలీదు, వీటంటిల్లో ఉంటూ మనం దేన్ని అంటకుండా ఉండాలి. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే ఎప్పుడు భగవన్నామస్మరణ అనుదినము అనుక్షణము మరూకుండా ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉంటే మన ఇల్లు లేదు, ఒళ్ళు లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సర్వము బ్రహ్మమయం. అంతా నీవు ఉలకనైపోతావు, ఏది అంటదు అని ఆయన తిన్నట్టే లెక్క. నేను అన్నిట్లో ఉంటూ దేంట్లో లేను, సర్వాంతర్యామిని. అట్లాగా మనం మనిషిని పుట్టినప్పుడు తన్ను తాను తెలుసుకొని ఉంటే మనకు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. సర్వము అంతా తానై ఉంటూ మనమూలకంగా ఉంటూ ఉండొచ్చు అని చెప్పి భగవంతుడు సత్యభామ దేవికి చెప్పాడనమాట. అట్లనే హుషారు ఉలహం శక్తి భక్తి రావాలంటే ఎప్పుడు రామనామస్మరణ 24 గంటలు మన మనసులో మనం అన్ని పనులు చేసుకుంటూ రామనామస్మరణ. ఏది మనకు బుద్ధి పుడితే, ఎంత ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, ఏ దేవుడు బుద్ధి పుడితే ఆ దేవుడు మనసులో ఎప్పుడు అనుకుంటూ పనులు చేసుకుంటూ మన జీవితం అంతా గడిపేయాలన్నమాట. అది స్వాముల వారు పరమాత్మ ఇచ్చిన మాట ఇది. జయ శ్రీకృష్ణ పరమాత్మకి. ఇటువంటి కథలు విన్నవారికి, ఆలకించిన వారికి అష్టైశ్వర్యాలు, భక్తి, జ్ఞానం, వైరాగ్యాలు కలగాలని ఆ భగవంతుణ్ణి సర్వదా ప్రార్థిస్తున్నాము. జయ శ్రీరామ్.